నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని ఎస్కేటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లను ఘనంగా సన్మానం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ తులం బంగారం, స్త్రీలకు 250 రూపాయల పెన్షన్, విద్యార్థులకు స్కూటీలు ఇవ్వలేదని అన్నారు. అశ్వాపురం మండలంలో జరిగిన ఎన్నికలలో 9 మంది సర్పంచులు గెలిచారని చెప్పారు. ఇది చాలా గర్వంగా ఉన్నదని, రాబోయే రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, కందుల కృష్ణార్జున, లాయర్ చందు, గోపిరెడ్డి, కంచుకట్ల వీరభద్ర, మర్రి మల్లారెడ్డి, మర్రి సంధ్య ఉన్నారు. అశ్వాపురం మండలంలో గెలుపొందినటువంటి సర్పంచులకు ఏర్పాటు చేసినటువంటి అభినందన సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అమరేందర్ గారు, అలాగే మాజీ జెడ్పీటీసీ సులక్షణ గోపిరెడ్డి గారు, అట్లాగే మరో సోదరుడు మాజీ మండల అధ్యక్షులు కందుల కృష్ణార్జున గారు, అట్లాగే సీనియర్ నాయకులు మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మల్లారెడ్డి గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మాజీ వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్ర గారు, అశోక్ గారు, అట్లాగే చలపతి గారు, చంద్రు గారు, చంద్రశేఖర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు హాజరైనటువంటి, కింద కూర్చున్నా కానీ వేదిక మీద ఉన్న వాళ్ళకంటే మీరు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు. మాకంటే సీనియారిటీ ఉన్నటువంటి నాయకులు మీరందరూ, మీరేం చిన్నదనం పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి హాజరైనటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, మహిళా సోదరిమణులు, యువజన నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, అట్లాగే టీఆర్ఎస్ పార్టీ సైన్యం అందరికీ కూడా, అలాగే పత్రికా మిత్రులు అందరికీ పేరు పేరున ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, మన సీనియర్ నాయకులందరూ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మన గెలిపించినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ ఉండడంతో సర్పంచ్గా ఎస్టీగా వాళ్ళు కూర్చున్నప్పటికీ కూడా మీరే సర్పంచ్గా అనుకొని ఎటువంటి తారతమ్యాలు లేకుండా పెద్ద ఎత్తున ఖర్చులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అన్నిటి కూడా భరాయించుకొని మీరంతా కష్టపడి ఏదైతే గెలిపించినారో, ముందుగా మీ అందరికీ కూడా కష్టపడినటువంటి కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. దాంతో పాటుగా సర్పంచులు ఎవరైతే గెలిచినారో, మన ప్రమాణ స్వీకారం చేసినటువంటి సర్పంచులకి, ఉప సర్పంచులకి, వార్డు సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా జిల్లా పార్టీ పక్షాన, నియోజకవర్గ పార్టీ పక్షాన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ఓడిపోయినటువంటి వాళ్ళు చాలా మంది నిరాశలో ఉన్నట్టుగా నాకు తెలిసింది. ఏం నిరాశ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఓడిపోతేనే మనకి ఓటమి అంచుల్లోనే విజయం ఉంటుందట. ఎందుకంటే చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో ఆ తప్పులను ఒకసారి మళ్ళీ రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ జరిగేటువంటి ఎన్నికల్లో మరి ప్రత్యర్థి పార్టీ కంటే మనం ఎక్కువ అధికార పక్షం పైన ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు చేసేటువంటి అరాచకాలు, కొన్ని సౌండ్లు తగ్గామా, చిన్నపిల్లలు తగ్గియాలి, వాళ్ళు సౌండ్ అధికార పక్షం చేసేటువంటి మరి ఏదైతే దౌర్జన్యాలు, విచ్చలవిడితనం ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలంటే ఓటుతో బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచన. ప్రధానంగా ఓటమి గెలుపుకు నాందర. అందుకని మీరు ఏదైతే వారికి బుద్ధి చెప్పాలనేటువంటి లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ జెండా